హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 500 బడ్జెట్లో ఒక మంచి బ్లూటూత్ నెక్ బ్యాండ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసి అయితే చూపిద్దాం. సో దానికంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ప్రోడక్ట్ బాక్స్ చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ పైన చూసినట్టయితే క్రాటోస్ అనేసి వాళ్ళ బ్రాండ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కింద చూసినట్టయితే వాళ్ళ మోడల్ నంబర్ N4 అనేసి పక్కన బ్లూటూత్ నెక్ బ్యాండ్ అయితే ఉంది కదా, ఈ విధంగా అయితే మన ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ స్కిన్ ఫ్రెండ్లీ అనేసి మనకి అది ఏ విధంగా ఉంటుంది అనేసి అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఫ్లెక్సిబుల్ డిజైన్ అయితే ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ మ్యాగ్నెట్స్ అనేవి అయితే ఉంటాయి. ఆ రెండు బడ్స్కి కూడా మనం అటాచ్ అయితే చేయవచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ మ్యాగ్నెటిక్ బడ్స్ అయితే కింద అయితే ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్డ్ బై అయితే ఇచ్చారు. తర్వాత అక్కడ మోడల్ నేమ్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా మనకి అది నెక్ బ్యాండ్ అనేది ఇచ్చారు. క్వాంటిటీ ఎన్ని అయితే వచ్చాయనేసి అయితే ఇచ్చారు. అంతేకాకుండా మనకి ఈ బాక్స్లో ఏ అయితే కంటెంట్స్ వస్తాయని అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్ బ్యాండ్ అనేసి, వారంటీ కార్డ్ అనేసి, అంతేకాకుండా ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో అంతేకాకుండా ఇక్కడ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అయితే 1499 అయితే ఇచ్చారు. బట్ నేను ఇది అమెజాన్లో అయితే బుక్ చేసేదాను. నాకు 500 రూపీస్ అయితే పడింది. సో ఈ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మంచి ఇస్తాను. అక్కడ నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బై అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బాక్స్ అయితే. ఇక్కడ మనకు సైట్ చూసినట్టయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఆన్ ఆఫ్ అనేసి బ్లూటూత్ వర్షన్ 5.4తో అయితే వర్క్ అవుతుంది అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఫ్లెక్సిబుల్ నెక్ బ్యాండ్ అయితే ఇచ్చారు. 10 మీటర్స్ వరకు మనకి బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉంటుంది అని అయితే ఇచ్చారు. సో మనకి ఈ సైడ్ చూసినట్టయితే ఎక్స్పీరియన్స్ ద జాయ్ విత్ ఇన్ అని అయితే ఉంది. సో మనం ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి సీల్ అయితే ఇచ్చారు. నేను ఇక్కడ సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇయర్ ఫోన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. మనకి ఇక్కడ చూడడానికి ఎక్కువ ఏమైతే ఉండదు. మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక USB అయితే కేబుల్ అయితే ఇచ్చారు. సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే మనకు ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో దీనితో పాటు మనకు ఈ కార్డు కూడా ఒకటైతే ఇస్తారు ఫ్రెండ్స్, వారంటీ కార్డ్ అనేసి. సో దీని ద్వారా మనము 1 year వారంటీ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఇది దీని మీదే కాదు, క్రాటస్ బ్రాండ్లో ఏది మనం బై చేసినా కానీ మనకు 1 year వారంటీ అయితే వాళ్ళ తరపున అయితే ఇస్తారు. దానికోసం ఏమీ లేదు, ఇక్కడ మీకు ఒక QR కోడ్ అయితే కనబడుతుంది కదా, దీని అయితే మన ఫోన్లో అయితే స్కాన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అది స్కాన్ చేసిన తర్వాత మీకు అక్కడ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేయమంటారు. తర్వాత మీకు అక్కడ ఇన్వాయిస్ అయితే ఉంటుంది కదా, అమెజాన్ మీరు ఎక్కడ బై చేసింటే అక్కడ ఆ ఇన్వాయిస్ అనేది మనం అక్కడ ఇచ్చినట్టయితే మనకు వాళ్ళు 1 year వారంటీ అయితే యాక్టివేట్ చేస్తారు. మీరు అంత లోపల ఏమైనా ఇష్యూస్ వచ్చినట్టయితే మీరు వారంటీ అయితే క్లెయిమ్ అయితే చేయవచ్చు. సో ఇది సో మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఇంకేమీ రావు. మనకి చెప్పినట్టుగా ఈ 3 అయితే ఉంటాయి అంతే, దాని మించి ఏమైతే ఏమి ఉండదు. సో మనకు మనం పెట్టిన బడ్జెట్లో 500కి అయితే ఓకే అనేసి చెప్పొచ్చు. సో నేను ఇక్కడైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి బడ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ మ్యాగ్నెట్ అయితే అన్నారు కదా, మ్యాగ్నెట్ అయితే ఉంది చూడండి ఇక్కడ. సో అంతేకాకుండా మనకి ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే మనకు ఇవి ఆన్ అయితే అవుతాయి. మీకు ఆల్రెడీ OnePlus మీద అయితే ఐడియా ఉంటుంది కదా. సో మనం ఓపెన్ చేస్తే ఆన్ అయితే అవుతుంది బ్లూటూత్ అనేది. ఒకవేళ మీరు ఇలా 2 కనెక్ట్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా బ్లూటూత్ అయితే ఆఫ్ అయితే అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఇక్కడ 3 బటన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే ఒకటి రౌండ్ బటన్ అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒక లైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పక్కన ప్లస్ మైనస్ అనేసి కొన్ని సింబల్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు డాట్ మాదిరి అయితే ఉంది. మనకు అది మైక్గా అయితే యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ రౌండ్ బటన్ చూసినట్టయితే దీన్ని మనం ఒకసారి ట్యాప్ చేసినట్టయితే మన ఫోన్లో వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అంటే మీరు వాయిస్ అసిస్టెంట్ అనేది ఈ బటన్ ద్వారా అయితే కంట్రోల్ అయితే చేయవచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చేసి మనము వాల్యూమ్ కంట్రోల్స్ కోసం, అలాగే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి లేదా ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మధ్యలో ఒక బటన్ అయితే ఉంది కదా, అదైతే మనకు ప్లే పాస్గా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఇక్కడ లాంగ్ ట్యాప్ చేసినట్టయితే మనకు పవర్ ఆన్ చేసుకోవచ్చు లేదా పవర్ ఆఫ్ అయితే కూడా చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం లేదు, ఇక్కడ పట్టుకొని లాంగ్ అయితే ప్రెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక డౌట్ అయితే అడగచ్చు. సో ఇది మ్యాగ్నెటిక్ కదా బ్రో, ఇది ఓపెన్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా పవర్ ఆన్ పవర్ ఆఫ్ అనేది దీని మీద అయితే డిపెండ్ అవుతుంది కదా అనేసి మనకు ఇక్కడ 2 ways అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇలా డిటాచ్ చేసినట్టయితే మనకు పవర్ ఆన్ అయితే అవుతుంది, ఇది కలిపేసినట్టయితే మనకు పవర్ ఆఫ్ అయితే అవుతుంది. అంతేకాకుండా మనం దీని నుంచి కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇది కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మన మొబైల్తో ఎలా కనెక్ట్ చేయాలో అయితే తెలుసుకుందాం. సో దానికోసం మీ మొబైల్ ఇక్కడ బ్లూటూత్లోకి అయితే వెళ్ళండి. క్లిక్ చేసినట్టయితే మీకు బ్లూటూత్ అయితే వస్తుంది. బ్లూటూత్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం కనెక్ట్ చేస్తున్నట్టయితే ఇక్కడ కింద అవైలబుల్ డివైస్ అయితే ఉంది కదా, ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ
ఇవి డిటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకి చూసినట్టయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు అవైలబుల్ డివైసెస్‌లో N4 అయితే చూపిస్తుంది. సో, మీరు దాన్ని వన్స్ ఒక్కసారి ట్యాప్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్‌గా పేరింగ్ అయితే అవ్వబోతుంది. తర్వాత మీకు మీ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ అయితే కనెక్ట్ అయితే అవుతాయి. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మీకు N4 అనేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కింద చూసినట్టయితే యాక్టివ్ అయితే ఉంటుంది. తర్వాత దాని బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఇక్కడ కింద అయితే చూపిస్తుంది. సో, అంతేకాకుండా మనకిక్కడ ఐ సింబల్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకక్కడ మనము ఇక్కడ హెచ్‌డి ఆడియో ఉంది కదా! మనకి ఏఏసీ ఆడియో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, అంతేకాకుండా ఇక్కడ మీ ఫోన్ కాల్స్ మేనేజ్ చేయడానికి, వీడియో ఆడియో పెట్టుకునేదానికి, అంతేకాకుండా మన కాంటాక్ట్స్ అంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు దీని ద్వారా మనము మాట్లాడడానికి. సో, ఇక్కడ మనకు ఆన్, ఆఫ్ అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో, దాని ద్వారా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో, అంతేకాకుండా ఇక్కడ నేను రెండైతే కలుపుతున్నాను. సో, ఇక్కడ చూసినట్టయితే మనకు బ్లూటూత్ అయితే కనెక్ట్ అయితే అవ్వలేదు. చూసారు కదా! ఇక్కడ పెయిడ్ డివైస్‌లో మనకి ఇక్కడ కనెక్ట్ అయితే అవ్వలేదు. సో, వన్స్ ఇది తీసిన వెంటనే ఇక్కడ తీసి అయితే చూపిస్తున్నాను. సో, తీసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా అయితే కనెక్ట్ అయితే అవుతుంది. సో, చూసారు కదా! కనెక్టింగ్ అనేసి అయితే వచ్చింది. ఆటోమేటిక్‌గా అయితే మనకు కనెక్ట్ అయితే అయిపోయింది. సో, మనకు బ్లూటూత్ పేరింగ్ కూడా మనకు ఫాస్ట్‌గా అయితే ఉంది. 500 బడ్జెట్‌లో మనకు నిజంగా మంచి క్వాలిటీ అని అయితే చెప్పవచ్చు. సో, అంతేకాకుండా మనకి ఇక్కడ వైర్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా పరంగా చూసినట్టయితే కూడా మనకు వైట్ టైప్ అయితే ఇచ్చారు. సో, మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు ఈజీగా అయితే ఇది వెళ్ళిపోదు. కేబుల్ క్వాలిటీ కూడా చాలా అయితే బాగుంది చూసారు కదా! సో, మనం ఈజీగా అయితే మనం క్యారీ అయితే కూడా చేయొచ్చు. సో, క్వాలిటీ పరంగా కూడా మనకు 500లో నిజంగా ఓకే అని అయితే చెప్పవచ్చు. సో, అంతేకాకుండా మనకు మెయిన్‌గా ఇక్కడ మ్యాగ్నెటిక్ అయితే ఇచ్చారు. సో, దీని పరంగా మనకి ఇంకా బెస్ట్ అని అయితే చెప్పవచ్చు. సో, అంతేకాకుండా ఇప్పుడు దీని క్వాలిటీ అయితే ఎలా ఉంటుందో అయితే మీకు ఇక్కడ వీడియోలో అయితే పెడతాను. సో, అక్కడైతే మీరు మ్యూజిక్ క్వాలిటీ అయితే చూడండి. మీకే ఒక ఐడియా అయితే వస్తుంది. సో, ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ అయితే చూసారు కదా! సో, ఒకవేళ మీకు కాల్ క్వాలిటీ కూడా కావాలి అంటే కింద కమెంట్స్‌లో అయితే నాకు మెన్షన్ అయితే చేయండి. సో, నేను ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. సో, ఫైనల్‌గా కంక్లూషన్‌కి వచ్చినట్టయితే ఎవరైనా 500 రూపీస్‌లో మనకు ఇలా బ్లూటూత్ నెక్ బ్యాండ్ అయితే చూస్తున్నట్టయితే ఖచ్చితంగా దీనికైతే డైరెక్ట్‌గా అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకిక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా కావచ్చు, అంతేకాకుండా మనకిక్కడ బటన్స్ వర్కింగ్ పరంగా కావచ్చు. ప్లస్ మెయిన్‌గా మనం చూసినట్టయితే మ్యాగ్నెటిక్‌తో అయితే రావడం అయితే చాలా అంటే చాలా కష్టం మనకు 500 రూపీస్‌లో అయితే. సో, మనకు అంతే కాకుండా సౌండ్ క్వాలిటీ కూడా అయితే మీకు వినిపించి అయితే చూపించాను. సో, అన్ని దాన్ని మనం బేస్ చేసుకొని చూసినట్టయితే 500 రూపీస్‌లో మంచి బడ్జెట్ నెక్ బ్యాండ్ అయితే చెప్పవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్‌కి సంబంధించి అయితే. సో, నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తా చెప్పాను కదా! సో, కింద లింక్ అయితే ఉంటుంది. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టయితే ఆ లింక్ నుంచి అయితే మీరు డైరెక్ట్‌గా ఈ ప్రోడక్ట్‌ని అయితే బై అయితే చేయవచ్చు. సో, బయట మనకి ఎంత ప్రైస్ అయితే పడతదో అయితే చెప్పలేను. సో, అమెజాన్‌లో నేను కొన్నప్పుడైతే నాకు 500 రూపీస్ అయితే పడింది. సో, కాబట్టి కింద ఇంకా మీకు ఏవైనా ఈ ప్రోడక్ట్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే నాకైతే తెలియజేయండి. సో, నేను ఖచ్చితంగా డౌట్స్ అయితే సాల్వ్ అయితే చేస్తాను. సో, ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.